హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కన్నా ముందు ఐఆర్ ఎంత ఇస్తారు అన్న దాని గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలి వెంటనే. తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ని నియమించాలని ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్పర్సన్ అండి పారే లక్ష్మి గారు అయితే డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ రెవెన్యూ భవన్లో శనివారం ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగిందనమాట. ఇందుకు ముఖ్య అతిథులుగా ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, అలాగే స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా విభాగంలో రాష్ట్ర చైర్పర్సన్ పారే లక్ష్మి గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కనీసం జీతాల పెన్షన్లకు కూడా సకాలంలో అందకపోగా ఉద్యోగ పెన్షన్లు తీవ్రంగా అస్తవ్యస్తలు పడ్డారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే వరుసగా 2 నెలలు జీతాలు పెన్షన్లు 1-2 తేదీల్లో అందుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలిపారని. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన చైల్డ్ కేర్ లీవ్స్ అమలుపై ఆర్థిక శాఖ నుంచి తగు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని కోరారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు కూడా పనిచేసే మహిళా ఉద్యోగులపై లైంగిక ఇతర వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా షీ బాక్సులు ఏర్పాటు చేయాలని అయితే కోరారు. ఇంకా ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు పలువురు మాట్లాడుతూ, కనీసం ఐఆర్ కూడా గత ప్రభుత్వం ప్రకటించలేదని, ఇప్పటికే నియమించిన 12వ పీఆర్సీని రాజీనామా చేసిన వెంటనే కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు. వీలైనంత త్వరగా 12వ పీఆర్సీ అమలు చేయాలని ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగ రాష్ట్ర సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ, త్వరలో మహిళా విభాగం జోనల్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించి తద్వారా మహిళా విభాగం పటిష్టతకు కృషి చేస్తామని కూడా ఈ మేరకు తెలియజేశారండి. ముఖ్యంగా 12వ పీఆర్సీని వెంటనే నియమించాలి, ఈలోపు ఐఆర్ను కూడా తక్షణమే ప్రకటించాలి అని అయితే కోరడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వాన్ని.